నేను చెప్పాలి సర్ప్రైజ్, నువ్వు చెప్తావా? నువ్వు చెప్తేనే బాగుండదని నేను అనుకుంటున్నా. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? మన ఇంటర్ చదివిన దగ్గర నుంచి మీ బావ ఎవరో అమ్మని పడగొట్టేసినట్టున్నాడు రా. వీడు దాన్ని పడగొట్టే అనుకుంటున్నాడు, అదేమో వీడిని పడేసా అనుకుంటుంది. ఎల్లహే ఎక్స్ట్రా లేకని చెప్పేసి తర్వాత మాట్లాడాను. ఎదసడి తడబడి నీ వైపే వస్తూ ఉందే, అవుతుందేమో. నిన్న మొన్న జాడలేని కొత్త అందమేదో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పెళ్ళి. ఈరోజు ఓ డేర్ ప్రపోజల్ ప్రాంక్ చేయబోతున్నాం. ఆ ప్రాంక్ ఈయన ఇచ్చారు. ఆ ప్రాంక్ ఏంటంటే హాయ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ నేను ప్రాంక్ చెప్పే ముందు మీ అందరికీ ఒక చిన్న సజెషన్. సో కాకినాడ పిల్ల అని చెప్పి కొత్తగా వచ్చిన ఈ యూట్యూబ్ ప్రాంక్స్ మీరు ఎంకరేజ్ చేయండి కంపల్సరీ. ఎందుకంటే మన ఈస్ట్ గోదావరిలో కాకినాడలో మనందరికీ తెలుసు, కాకినాడ అంటే ఒక స్పెషల్ ఎఫెక్షన్ ఉంటుంది. సో ఆ ఎఫెక్షన్ తగ్గట్టుగా వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు ప్రాంక్స్ అవి. సో ఐ లవ్డ్ ఎ లాట్ యాక్చువల్లీ. సో ఐఎమ్ జస్ట్ సజెస్టింగ్ యూ టు సబ్స్క్రైబ్ దిస్ ప్రాంక్స్ అండ్ గివ్ దెమ్ సమ్ ప్రాంక్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ గుడ్ ప్రాంక్స్ లైక్ దిస్. సో ఈ ప్రాంక్ ఏంటంటే యాక్చువల్గా మా ఫ్రెండ్ ఉన్నాడు. సో తన పేరు వచ్చి పవన్. సో హీఈస్ వెరీ గుడ్ అట్ హార్ట్. ప్రాంక్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది మీకు ఖచ్చితంగా నచ్చింది. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏంటి విశేషాలు ఇంకా చెప్పాలి. ఏముంటుంది, ఇలా వచ్చాము, చాలా కాలం అయింది కదా. సో నువ్వేమో ఫోన్ ఎత్తదండి. ఏది 15 సార్లు 20 సార్లు చేసావు, అసలు మామూలుగా కాదు. చంపేస్తున్నారా నాయన? 15 రోజులు 20 రోజుల నుంచి అసలు బయట 15-20 రోజుల నుంచి నాకు అసలు ఇంకా లిటరల్గా దారుణం అన్నమాట. ఇంకా ఫోన్ చేయడం, అరే 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 ఎక్కడ ఉన్నావు, కలవాలి ఏంటి చెప్పాను యాక్చువల్గా మా కజిన్. సో ఇది పరిస్థితి ఏంటి అంటే నాకు ఒక సర్ప్రైజ్ చెప్పింది మాట. ఆ సర్ప్రైజ్ విని నాకు వెంటనే ఇంకా ఏంటి నిజమా అని చెప్పి అడిగాను నేను. అసలు అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? మ్యారేజ్ సెట్ అయింది. మ్యారేజ్ సెట్ అయిందా ఏమో తెలీదు, ఏమో అడిగింది, ఇంకా అలా వచ్చానమాట. మరి నేను చెప్పాలి సర్ప్రైజ్, నువ్వు చెప్తావా? నువ్వు చెప్తేనే బాగుండదని నేను అనుకుంటున్నా. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? ఇదేంటి, నీకు చాలాసార్లు ఫోన్ చేశాను అనమాట, ఇలా జస్ట్ జనరల్గా చెప్దాం కదా, డిస్క్లోజ్ చేద్దామని. నేను చేయలేదైతే నిన్ను ఎప్పుడో చూసిందంట మా రిలేటివ్స్. 13 సంవత్సరాల నుంచి, మన ఇంటర్ చదివిన దగ్గర నుంచి. మీ బావ ఎవరో అమ్మని పడగొట్టేసినట్టున్నాడు రా. వీడు దాన్ని పడగొట్టే అనుకుంటున్నాడు, అదేమో వీడిని పడేసా అనుకుంటుంది. మరి అలా చెప్తుంటే ఇంక ఎవడేం చేస్తాడరా? డీటెయిల్స్ ఎలా తెలుసు? అదేంటి, ఇప్పుడు నేను మాట్లాడాల్సింది, అందుకోసమే నేను ఇతనికి ఫోన్ చేసి రమ్మన్నాను. లేకపోతే కొన్ని ఇంట్లో నీ ఫాదర్ కాళ్ళకి అడగనా వస్తావు నువ్వు, లేకపోతే అంకుల్ వాళ్ళకి ఫోన్ చేయను. అంటే బాబు ఎందుకు లేవు, అంత అవసరం లేదు, నేను చెప్పు అసలు ఏంటంటే ఏం చెప్పచ్చు. చాలా కన్ఫ్యూజ్గా ఉంది అంటే ఏం చెప్పచ్చు, చాలా కన్ఫ్యూజ్గా ఉంది. నీకన్నా కన్ఫ్యూజింగ్ గా ఉన్నా, కన్ఫ్యూజన్ క్లియర్ చేసేస్తాను. ఇంకా నువ్వే మాట్లాడాలి. ఇంకా అదే ఎలా తెలుసు అవన్నీ డీటెయిల్స్ అన్నీ కావాలా మీకు? నేను యాక్చువల్లీ ఎందుకు వచ్చానంటే, నేను కాల్ చేసింది కూడా రోజు మీరు ఇద్దరు వెళ్తున్నారు. చాలా రోజుల తర్వాత చూశాను మిమ్మల్ని. మొన్న రీసెంట్గా బిర్యానీకి వెళ్తున్నారు అనుకుంటా సైడ్, అక్కడ బిర్యానీ జగన్నాథపురం పొట్ట బిర్యానీ అటు సైడ్ వెళ్తున్నారు. నేను స్కూటీ వేసుకొని అటు సైడ్ వెళ్తున్నాను. కరెక్ట్గా పిలుస్తూ ఎంత హారన్ కొట్టినా నువ్వు అసలు తీయవు కదా. ఎందుకురా? నీతో పర్సనల్ గా మాడాలంటారా, ఏం మాడాలో అది తెలియదు అని చంపేస్తుంది పట్టుకుని. నాకు నిద్ర ఒక పక్క ఏమో నాకు భయం వేసేస్తుంది ఇంట్లో. ఇదేంటారా బాబు ఫోన్ చేస్తుంది, ఇలా ఫోన్ చేస్తుంది. అసలు ఫోన్ ఎత్తాడు శ్యామ, నాకు ఎంత కోపం వస్తుంది అంటే చాలా కోపం వస్తుంది. ఫోన్ ఎత్తా బాబా ఏదో ఒకటి చెప్పయ్యా అంటే కనుక ఆ ఉండు నేను బిజీగా ఉన్నాను అంటాడు. ఫోన్ చేస్తుంది, ఇంట్లో అందరూ ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేస్తుంటే లేడీస్ ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఇంట్లో మనకు బంపర్ ఆఫర్ అయిపోద్ది కదా. సో అందుకని చెప్పి నేను చూస్తున్నాను అనమాట. చూస్తుంటే ఆ ప్రాబ్లం అవుతుంది కదా. ఏముంటదండి, అమ్మాయిల కన్నా ఇంట్లో ప్రాబ్లం అబ్బాయిలకి ఎక్కువ ఉంటుందా? సో అది బాబు, నాకు నీకు నమస్కారం, నువ్వు మా ఫ్రెండ్ కలుస్తా అన్నావు, నేను కలిపించాను. సర్ప్రైజ్ కూడా చెప్పాను. మాట్లాడేస్తాను. ఏం మాట్లాడారు మీరు? ఏంటి నేనేనా అంటున్నారు? ఆయన పేరేంటి తెలుసా నీకు? తెలుసు. ఏంటి? పవన్ కళ్యాణ్ లో పవన్. ఇది నేను చూడలే. చెప్పండి. అసలు ఎలా తెలుసు? నేను అది ముందు అది యాక్చువల్లీ ఇడితే ఎక్కువ తిరుగుతారు కదా మీరు. అవును. అప్పుడు నేను కనుక్కున్నాను తన్నే. ఏంది మీ పక్కన ఉంటాడు కదా జిమ్సన్ లాగా ఎవరు ఉండే, మా ఫ్రెండ్ ఏమై ఇప్పుడు ఆడి మీద కళ్ళు ఎందుకు పడ్డా నీకు అన్నాడు. ఎల్లహే ఎక్స్ట్రా లేకని చెప్పేసి తర్వాత మాట్లాడాను. ఎదసడి తడబడి నీ వైపే వస్తూ ఉందే. ఇప్పుడు మ్యాచెస్ అయ్యో చూస్తున్నారంట కదా. చూస్తున్నారు. అది తెలిసే ఒకసారి నేను ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో. నిన్న మొన్న జాడలేని కొత్త అందమేదో. ప్రపోజ్ చేయడానికి పిలిచారా రామచంద్ర? అసలు నాకు అసలు ఐడియా లేదు.
ఏంది ఐడియా ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పటి నాకు అసలు మా ఇంట్లో పంపిరు బయటికి వెళ్ళడానికి. నాది ఎప్పుడు అయిపోయింది ఇంట్లో మా ఇంట్లోనూ కూడా మ్యారేజ్ చూస్తున్నారు. సర్లే ఇంకెందుకు ఎన్నిసార్లు చూసినా తెలుసా శ్యామ్కి అసలు ఫోన్ ఎత్తడం ఎంత కోపం వస్తుందో నాకు. ఇప్పుడు నెంబర్ ఇయ్యి నేను మాట్లాడుతానండి. అమ్మ బాబాయ్ నీ అంత ఫాస్ట్గా ఆడు వెళ్ళిపోయి పారిపోతాడు. అసలు వద్దొద్దమ్మ తల్లి, క్లాస్లో అందరిని నేర్పించేదాను కదా ఇంక చాలా అన్నాడు. ఇంతకాలం లోకంలో లేనే లేనే లే. అదే ఓకే, ఇదంతా మీరు చెప్పింది ఓకే, బట్ నేను ఎలా తెలుసు? వాడితో చూశాను నేను అంతే, ఇంకా అంత మించి తెలీదు. మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఫాస్ట్గా ఉన్నానా? ఎన్ని రోజుల నుంచి చూసానో తెలుసా మీ గురించి. మరి అలానే ఉండదు. కుదురుగా ఉండనే నీ వెంటున్నా దూరంగున్నా. నా పేరు శ్రీ. శ్రీ అంతే, శ్రీదేవి, శ్రీ అని పిలుస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. అసలు మీరు ఎందుకు కనెక్ట్ అయ్యారో అర్థం కావట్లేదు. ఎందుకు కనెక్ట్ అయ్యారు? జనరల్ గా అమ్మాయిలు జనరల్ గా ఏంటంటే అబ్బాయి కొంచెం బాగుండాలి, లేకపోతే మీరు బాగున్నారు కదా, బాడీ బాగుంది. అయ్యో బాడీ కాదు అసలు. మీరు అంత దూరం నుంచి మాట్లాడితే ఇక్కడ నన్ను ఏమనుకుంటారు తెలుసా జనాలు, ఏంటి ఈ అమ్మాయి అంత దూరంగా మాట్లాడుతుంది అంటున్నాను. అనుకుంటారు. లేదులేండి రండి. మీరు ఎందుకంత భయపడుతున్నారు? ఎందుకంత భయపడిపోతున్నారు? వదిలేండి ముందు. యాక్చువల్లీ నావి అన్నీ పక్కన పడేస్తే ఇట్లా చూడొచ్చు కదా. నేను కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అబ్బా. మరి నేను నీకు ఇష్టమా అనేది నువ్వు ఆలోచించుకొని చెప్పు నాకు. ఇప్పుడే వచ్చేసి చెప్పేసి ఇట్లా అని కాదు. అంత ఫాస్ట్గా ఎలా అయింది అన్నది అర్థం కావట్లేదు. సరే నువ్వు నాలనే తీసుకో. నేను ఇప్పుడు ప్రపోజ్ చేశాను, ఒక 2 months తర్వాత లేదా 5 months తర్వాతనే నీ ఒపీనియన్ చెప్పు. నేను వెయిట్ చేస్తాను. ప్రాబ్లం ఎందుకు? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను. మా మమ్మీ నాకు ఇష్టం లేకుండా మ్యారేజ్ చేయదు. మా డాడీ బాగా క్లోజ్, బాగా క్లోజ్ అయినప్పుడు మా అమ్మతో ఎక్కువ తిట్లు తిన్నాను కంటే చిల్లర పనులు చేసి దొరికిపోతూ ఉంటాను. ఇది వరకు ఎదవరకు ఎవరు రాలేదే, అనుమతినే అడగకనే నువ్వు చేరావే. అట్లా మొత్తానికి మా అమ్మనైతే ఆట పట్టిస్తాను. మా అక్కనే వచ్చినప్పుడల్లానే మా అక్కకి మా బావకి గొడవలు పెట్టేసి. మీ అక్కకి తెలుసు దానికి. అంటే ఇష్టపడుతున్నాను ఒక అబ్బాయినని చెప్పాను కానీ నన్ను చూపించలా. ఆ కార్లో వెళ్ళిపోతున్నప్పుడు కార్లో వెళ్ళిపోతున్నాడు మీ మరిది గారు అని చెప్పాను. తీసుకొస్తాను, వస్తుంది రే ఎల్లుండి. నా ఫోటో చూపించు ముందు. అబ్బా ఇప్పుడు వాళ్ళు ఓకే అనకపోయినా నేనైతే నీకు ఇష్టం ఉంటే చేసుకుంటా నీ ఒపీనియన్ మీద. ఒకసారి డెసిషన్ తీసుకుంటే వెనక్కి వెళ్ళలేను నేను. అంతే కదా, నాది కూడా ఆ టైపే బాగుంటే. అలా అని కాదు, ఒకసారి నువ్వు పీస్ఫుల్గా కూర్చొని ఆలోచించు, ఇది కరెక్టా కాదా అని. నేను ఆలోచించి వచ్చాను మరి నీ వరకు. నేను నిన్నే ఇష్టపడుతున్నాను, నువ్వు వెయిట్ చేయంటే వెయిట్ చేస్తాను. నేను అన్నీ ఆలోచించుకొని నీ దగ్గరికి వచ్చాను. ఆలోచించుకొని రాకుండా నేనేం చిన్నపిల్లని కాదు కదా, చాక్లెట్ పలానా వాళ్ళు ఇస్తారంటే తీసుకో అని చెప్పేసి అనడానికి. అది నీకు టైం కావాలి, నేను ఆలోచించుకుంటాను అంటే ఆలోచించుకో. 1 month అయినా 2 months అయినా 3 months అయినా. తీసుకురాకపోయినా వెళ్ళిపోతాను కూడా ఇంటికి. ఎదపై వాలిన ముత్యం రూపమా, మదినే తడిపిన సొగసే తానే అని.
చెప్తే ఎక్కడ దొరుకుతురా పవన్ అరే పెళ్లి బ్రోకర్కి నేను అదే చెప్తున్నాను రా. ఎవరు దొరకలేదు అలా ఒరే, నేను అదే చెప్తున్నాను, నువ్వు ఇంత అందంగా ఉన్నావు ఏంటిది అని. అందంగా ఉంటే నువ్వు అందంగా ఉన్నావు కదా పట్టిసేస్తే అందంగా ఉంటే ఏముంది, అందం ఏమన్నా కొరుక్కొని తింటామా? చెప్పు. సర్లే ఫోన్ చేస్తాను. నిజంగా చేస్తావా? చేస్తా. ఏంటి ఒప్పుకున్నాడా వెళ్ళరా, ఇట్లరా వెళ్ళరా బాబు నాయన మళ్ళీ నిజంగా చేస్తావా? చేస్తాను. ఆ, నిజంగా ఒప్పుకుంటావా లేదా చెప్పు. ఈడు సెలక్షన్ ఎప్పుడు రాంగ్ గా ఉండదని నాకు నమ్మకం ఉంది. నామి పెడుతుంటారు నాయన దేవుడే నాకు సంబంధం లేదురే అది మీ ఇద్దరు చూసుకోవాలి. ఆడ ఇక్కడ పనిగట్టుకుని తీసుకొచ్చాడంటే నిన్ను నమ్ముతున్నాడని అర్థమైంది. సరే, లైఫ్ లో నువ్వు నాతో ఉండాలి, తన కాదు. అది అది మా నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా అనేది నాకు కావాలి. ఓకే, కొంచెం టైం ఇస్తే ఏంటి ఓకే? కనీసం మాట్లాడేవాళ్ళు కదా, మాట్లాడకుండా ఇలా నుంచి పెట్టి అడిగేస్తే. ఆహా అట్లా కాదు, మరి నువ్వు నా వంగు చూసి చెప్పు ఐ లవ్ యూ. సరే, ఇంట్లోనే ఉంటున్నావు ఇప్పుడు? ఇంట్లోనే ఉంటాను. ఎక్కడికి వెళ్తాను? జాబ్ ఏం చేయట్లేదు కదా. చెయ్యను. నీకు ఇష్టమైతే చేస్తాను, లేదంటే చేయను. నీకు నేను జాబ్ అవసరం ఏముంటుంది? నీ మాట ఏం చెప్పావు నాయన అసలు అలా కాదు, ఒకవేళ నా లైఫ్ లోకి ఎవరు వచ్చినా అమ్మాయికి ఇట్లా రావచ్చు ఏమీ లేకుండా చూసుకోవాలన్నదే నా ఇది. నీకు ఫస్ట్ నీకు తెలుసు కదా, బావా ఇంకా అమ్మాయికి కష్టం వస్తే మనం ఎందుకు ఇంకా అన్ని జనరేషన్స్ లో చెప్పాను. ఒప్పేసుకున్నాడు ఇంకా. అబ్బా నాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది అగ్రిమెంట్ కాదు, ఏమీ కాదు, కాదు ప్రాంక్ చేసా. ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్